నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలుగు. అదేవిధంగా వాయిస్ ఆఫ్ ది వీక్. సో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్ 1.0 క్విడ్ ప్రోకో చూసాం. అదేవిధంగా చూసుకుంటే జగన్ 2.0 లిక్కర్ స్కామ్ చూస్తున్నాం. అదేవిధంగా సిట్ కూడా 1.0 అనుకుంటే ఈడీ 2.0 అనుకోవాలా. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఈడీ వచ్చిన తర్వాత తేల్చింది ఏంటి అంటే బిగ్ బాస్ మేడమేనా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు సార్? వాయిస్ ఆఫ్ ద వీక్ ఇప్పుడు భారతీ మేడమా, ఇప్పుడు నిన్న మొన్న ఈడీ సోదాలు దగ్గర దగ్గర 5 రాష్ట్రాల్లో 20 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ తనిఖీలు. అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు ఇక్కడ చెన్నైలో, మైలాపూర్లో, లేకపోతే ఇక్కడ కొండాపూర్లో, ఇక్కడ హైదరాబాద్లో మొత్తం అనిల్ రెడ్డి ఆఫ్రికా వ్యాపారాల పైన, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనిల్ రెడ్డి పెట్టిన కంపెనీల పైన, వాటిల్లో మరి డైరెక్టర్గా భారతీ మేడం ఫుల్ టైం డైరెక్టర్గా ఉన్నటువంటి విషయాలు. అంటే ఇప్పుడు అనిల్ రెడ్డి చేసినటువంటి వ్యాపారాలు ఆఫ్రికాలో మైనింగ్ కావచ్చు, లేకపోతే ఈ డిస్టిలరీస్ ఏది మద్యం వ్యాపారాలు కావచ్చు, వీటన్నిటిల్లో కూడా వచ్చినటువంటి పేరు కంపెనీ షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడది? మైలాపూర్లో. దాంట్లో మరి మేడం హోల్ టైం డైరెక్టర్గా ఉన్నారంటున్నారు. ఎవరు? వైఎస్ భారతీ రెడ్డి. మరి అక్కడ స్పష్టంగా 025842220 ఆమె డిన్ నంబర్. అట్లాగే అనిల్ రెడ్డి వైఎస్ 00967062 ఆయన డిన్ నంబర్ ఈ కంపెనీలో. నెక్స్ట్ ఆమె ఎవరు? ఆమె మాలిని రెడ్డి వైఎస్, బహుశా అనిల్ రెడ్డి గారి తాలూకు. అరే ఆమె కూడా 021955007. అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా భారతీ మేడం అందులో కంటిన్యూ అయ్యారు 1 సంవత్సరం పాటు. ఈయన 2019 మేలో ఏమో సీఎంగా ప్రమాణం చేస్తే ఆమె 2020 జూన్ దాకా అందులో కంటిన్యూ అయ్యారు. లేకపోతే ఇంకొక కంపెనీ 4S ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అది వైఎస్ సునీల్ రెడ్డి, భారతీ మేడం హోల్ టైం డైరెక్టర్లుగా. అక్కడ కూడా మళ్ళీ ఇంకొక ఆమె ఎవరు? కులశ్రీ రెడ్డి, బహుశా అది సునీల్ రెడ్డి గారి తాలూకా అనుకుంటాను ఆమె. అంటే ఇప్పుడు భారతీ మేడం దానిలో కూడా మరి హోల్ టైం డైరెక్టర్గా ఉంటే స్పష్టంగా 025842220 ఆమె డిన్ నంబర్. అంటే అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, జార్జ్ రెడ్డి కొడుకులు. జగన్మోహన్ రెడ్డికి సొంత బ్రదర్స్, పెదనాన్న కొడుకులు. రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత వీళ్ళ సంపదలు మరి 1000 కోట్లకి పడగెత్తాయి. ఈ కంపెనీలన్నీ నెలకొల్పారు. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ కూడా 2008 తర్వాతే పెట్టారు వీళ్ళు. అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి. అంటే వైఎస్ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అతని సంపద క్విడ్ ప్రోకో, నీకెంత నాకెంత, 43,000 కోట్లు అక్రమార్జన అని హైకోర్టులో మరి సిబిఐ అప్పుడే వేసింది అఫిడవిట్. అసలు ఇప్పుడు ఏంటిది? ఇదొక విషవృక్షంగా కనపడతాం. ఇప్పుడు అసలు వాళ్ళ పిఏ, జగన్మోహన్ రెడ్డి పిఏ నర్రెడ్డి సునీల్ రెడ్డి, అతను ఎంఆర్ కేసులో జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో జగన్మోహన్ రెడ్డి అతను షటిల్ కూడా ఆడుకున్నారు. ఎక్కడ? చెంచల్గూడలో. అతని పేరు మీద 24 కంపెనీలు. కృష్ణదేవరాయలు మరి సునీల్ రెడ్డే మరి 4,000 కోట్లు మనీ లాండరింగ్ అన్నాడు. అప్పుడు లోక్సభలో అమిత్ షాకి ఆధారాలు ఇచ్చారు. అటు దుబాయ్కే 2,000 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని. అసలు కృష్ణదేవరాయలు ఆఫ్రికా గురించి చెప్పలేదు. అతని దగ్గర ఉన్నది గల్ఫే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇప్పుడు ఆఫ్రికాకి మరి వీళ్ళ వ్యాపారాలు. ఇప్పుడు కొత్తగా ఈడీ నిన్న జరిపినటువంటి ఈ దాడుల్లో, ఈ తనిఖీల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆఫ్రికాలో వ్యాపారం. రెడ్ శాండల్ స్మగ్లర్ ఎవరైనా? విజయానందరెడ్డి. అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, లేకపోతే ప్రణయ్ ప్రకాష్, ఈ పిల్లలు ఈ ఐఐటి చదువుకున్న బ్యాచ్, ఈ డెన్ ఇన్ఛార్జీలు. దుబాయ్లో మరి ఒక హోటల్లోనే మేము ఎక్కడ టాంజానియాలో ఉన్నామని, జింబాబ్వేలో ఉన్నామని, ఒక జియాలజిస్ట్ని కూడా పట్టుకెళ్ళారు అక్కడికి. ఎవరో గోర్పడే మనోహర్ రావు అంట, నిన్న మీడియాలో వచ్చింది. అంటే ఎక్కడెక్కడ ఆ ఇనప ఖనిజం దొరుకుద్ది ఏంటి అనే బిజినెస్. అంటే ఇదేంటిది? మిథున్ రెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఆఫ్రికా వ్యాపారాలు. ఆఫ్రికా వీళ్ళకు ఒక బ్రాంచ్ ఆఫీస్గా మారిందనమాట. ఎన్నికలకు ముందే జేసీబీలు, ప్రొక్లైనర్లు, టిప్పర్లు, ఈ పిఎల్ఆర్ ఇక్కడ కాంట్రాక్ట్స్ సివిల్ వర్క్లు చేసే అన్ని ఓడల్లో అక్కడ పంపించారు. అప్పుడే మనకి మీడియాలో వచ్చాయి ఏమని, ఇక బిచానా ఎత్తేస్తున్నారు, ఎటు ఓడిపోవడం ఖాయమని అన్నీ సర్దేస్తున్నాడు అంటే అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించాడు. అంటే ఆఫ్రికాతో పెద్దిరెడ్డి కుటుంబం లావాదేవీలు, వ్యాపారాలు, చెవిరెడ్డి కుటుంబం లావాదేవీలు, వ్యాపారాలు, వైఎస్ కుటుంబం ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అక్కడేంటి మైనింగు, డిస్టిలరీసు, అసలు రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ అన్నారు. అదే మనం అంటుంది ఏది ఇది రెడ్డీస్ గ్లోబల్ స్కామ్ అన్నమాట. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఏపీకే పరిమితం కాలేదు. ఇదేంటి దేశాంతరాలు, ఖండాంతరాలు దాటిపోయింది. ఒక ఖండం ఆసియాకే పరిమితం కాల, ఆఫ్రికా, లేకపోతే యూరప్, అక్కడ లండన్, ఇది యునైటెడ్ కింగ్డమ్. అసలు వీళ్ళు లండన్లో కంపెనీలు ఏంటి, అనిల్ రెడ్డి పెట్టినాయి, సునీల్ రెడ్డి పెట్టినాయి. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తీసుకున్నది అన్నింటిలో భారతీ మేడం, మరి కొన్నిట్లో డైరెక్టర్గా, హోల్ టైం డైరెక్టర్గా ఉన్న దీంట్లో అసలు బాలాజీ గోయిందప్ప కనెక్షన్ విత్ భారతీ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్గా అతని యొక్క ఛాంబర్లో కూడా తనిఖీలు సోదాలు చేశారు. ఇప్పుడు 2 నెలల క్రితమే నీకు ఎక్కడ బంజారా హిల్స్ భారతీ సిమెంట్స్ ఆఫీసులో మొత్తం వెళ్ళి ఆ హార్డ్ డిస్క్లు, అతని యొక్క ల్యాప్టాప్ అవి కూడా తీసుకున్నట్టున్నారు. అంటే టోటల్గా ఇవాళ వీళ్ళు చేసింది వ్యాపారం కాదు, ఏది మైనింగ్ అనేది ముసుగు, లేకపోతే ఏది సివిల్ కాంట్రాక్ట్లు అనేది ముసుగు, అసలు వ్యాపారం ఇదన్నమాట. ఏది మనీ లాండరింగే వీళ్ళ వ్యాపారం. ఇక్కడ సంపాదించటం, ఈ డబ్బుని దేశాలు దాటించటం, అక్కడ పరిశ్రమలు పెట్టినట్టుగా ముసుగేయడం. అంటే ఒకటి చంద్రబాబు ఏమో విదేశాల్లో ఉన్న కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కి రావాలంటాడు, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ ఏదో ఉపాధి కల్పించాలి యువతకి. ఇప్పుడు లేకపోతే అటు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి రండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పి లోకేష్ వీళ్ళు ట్వీట్లు. వీళ్ళేమో ఇక్కడ కొల్లగొట్టి ఇక్కడ జనం రక్తం పీల్చి జలగల్లాగా మళ్ళా రక్తం ఎక్కడ తగ్గుద్దో అని కొద్దిగా ఎక్కించి, అంటే ఏంటి ఓట్లు కొనుగోళ్ళు. ఆ రక్తపు కూడు, ఆ సంపాదించిన రక్తపు సొమ్ము ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడం, యూరోప్లో పెట్టుబడులు పెట్టడం, లేకపోతే గల్ఫ్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, దుబాయ్లో. ఇప్పుడు మీరు చెప్పారు ఇంట్రోలో ఏది జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో 1.0 వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు అది 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, ఆయన కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు సెప్టెంబర్ 23కి ఆయన బెయిల్పై విడుదలై 12 అంటే ఇప్పుడు బెయిల్ సంవత్సరోత్సవాలు జరుపుకోవాలి. ఇది పుష్కరం అయిందంటే నీకు బెయిల్పై విడుదలై ఇక్కడ ఏంటంటే ఆ కేసులు అంత డ్రాగ్ ఆన్ అవుతున్నాయి. అక్కడ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి దోషి. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు పెడుతున్న ఈడీ కేసుల్లో ఇప్పుడు భారతీ మేడం మరి దోష, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి నిందితులుగా ఉంటారా? ఎందుకంటే మద్యంలో రోజుకు 2 కోట్లు వసూలు చేశారు, ఇసుకలో రోజుకు 8 కోట్లు. అంటే మద్యం, ఇసుక రోజుకి 10 కోట్లు గుడ్లు పెట్టాయి వీళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే ఆ వసూలు చేసింది కూడా ఎవరు? అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి. అంటే ఇప్పుడు ఒకటి అక్కడ ఇసుకకు వచ్చేసరికి ఏదో ప్రతిమ అని, లేకపోతే జీసీకేసీ అని, అన్ని డమ్మీలు. మొత్తం వ్యాపారం చేసింది అనిల్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఇసుక మరి ఒక వైట్ పేపర్ వేస్తే ఎంత అని చెప్పారు? 20,000 కోట్ల దోచేశారని చెప్పారు. మైనింగ్ స్కాము అప్పుడు వేసినటువంటి ఆ శ్వేతపత్రంలో ఈ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఒకటి మొత్తం ఇసుక రీచ్లన్నీ కూడా వీళ్ళే కబ్జా చేసేసి, అంటే 10,000 రూపాయలు ట్రక్కు, అది లారీ 40,000 60,000కి అమ్మారు. 4,000 ట్రక్ ఇసుక 10,000కి అమ్మారు, 12,000కి. కట్టుబడి లేదు ఆంధ్రప్రదేశ్లో, కొలగొట్టారు అన్నీ, రోడ్లు తవ్వేశారు, పేదలకు ఒక ఇల్లు కట్టలేదు, ప్రాజెక్టులు కట్టలేదు, కన్స్ట్రక్షన్ కంప్లీట్ కొలాప్స్. కానీ ఇసుక మొత్తం మింగేశారు, ఏది ఇసుక మొత్తం దోచేశారు, మద్యం మొత్తం తాగేశారు, రక్తం తాగేశారు వీళ్ళు.
ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు భారతీ మేడం పేరు వినపడుతోందంటే ఆ రోజే మాణిక్యం ఠాగూర్ చెప్పాడు. 4 రోజుల క్రితమే ఆయన ఒక పెద్ద ట్వీట్ ఒకటి చేశాడు. ఏపీ మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి లోభం అన్నాడు. లోభం అంటే పిసినారితనం. అంటే ఏంటి, చివరికి మద్యంలో కూడా కక్కుర్తి. మామూలుగానే నువ్వు నిక్కచ్చి అంటాం మనం, ఏది ఇదే నాణ్యమైన మద్యం అంటే నవ్వుతారు ఎవరన్నా. ఏది నిఖార్సైన మద్యం, ఆ మద్యం కూడా దొరకకుండా చేశాడు. ఏది అసలు ఆ బ్రాండ్స్ ఇక్కడ లేకుండా చేసి ఇతనే తయారు చేసి జే బ్రాండ్లని ఒక కొత్త రకం మద్యాన్ని. జనరల్గా ఏంటంటే మద్యం ఇథనాల్తో చేస్తారు, అంటే ఇథైల్ ఆల్కహాల్. అట్లాంటిది వీళ్ళు ఏం చేశారంటే మిథనాల్తో చేశారు. మిథనాల్తో చేయటం అంటే మిథైల్ ఆల్కహాల్. అది దారుణం. అదేంటి, అది విషం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే దీంతో అన్నా చేసుకోవచ్చు, కానీ ఇథైల్ ఆల్కహాల్తో అన్న మద్యాన్ని, మిథైల్ ఆల్కహాల్తో చేసిన మద్యం ఏంటది, కళ్ళు పోతాయి, కిడ్నీసు లేకపోతే లివరు దెబ్బతింటాయి. అదే కదా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. అవును సార్. ఆయన ఎవరో రాకేష్ మాస్టర్ ఎవడో డాన్సర్ ఉంటాడు, అతను బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఉండేవాడు. మంచి నికార్సైన మద్యం రోజు తీసుకుంటాడు అనుకుంటా, మంచి డాన్సర్. అట్లాంటిది విశాఖపట్నం వెళ్ళాడు. ఏంటి అందరూ ఏదో బూమ్ బూమ్ అంటున్నారు, కొద్దిగా చూద్దాం టేస్ట్ అని తెప్పించాడంట, తాగాడు డమాల్. ఏంటి చచ్చిపోయాడు అతను. ఏది 1 రోజు 2 రోజులు అంతే, ఆ తర్వాత బతికింది కూడా. అంటే మామూలుగా తాగుడు వల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ పోతుంది. అట్లాంటిది ఆ మద్యం తాగేసరికి కంప్లీట్ అతను ఈ విధంగా. ఇట్లా ఎంతమంది చనిపోయారంటే ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే 7,000 మంది చచ్చిపోయారట ఆ 5 ఏళ్లలో, ఒక్క జిల్లాలో. అంటే పురంధేశ్వరి దీనిపైన ఒక ఉద్యమం తీసుకున్నారు. అప్పట్లో తెలుగుదేశం, చంద్రబాబు అసలు కేంద్రానికి లేఖలు రాశారు. సీజే ఏది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాశారు, ప్రధానికి రాశారు. అప్పుడేంటి, ఇక్కడ ఈ విధంగా జరుగుతోంది, చంపేస్తున్నారు, ఈ మద్యం దాగి ఎంతోమంది కిడ్నీస్ లేకపోతే లివర్ దెబ్బతిన్నాయి, 1,00,000 మంది చనిపోయారంటున్నారు ఈ మద్యం. ఇదేంటిది, స్లో పాయిజన్ అంటే ఇది ఏంటి. ఇప్పుడు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది, దీన్ని కేవలం నువ్వు ఆర్థిక కోణంలో చూడకూడదు, అవినీతి కుంభకోణం అని వదిలేయకూడదు. ఇది సామూహిక హత్యాకాండ. 40 లక్షల మంది కిడ్నీస్ లివర్ దెబ్బతిన్నాయంట, 1 కోటి కుటుంబాలు నాశనమైనాయంట. ఈ 10 కుటుంబాలు బాగుపడ్డాయి. ఏది, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, భారతీ మేడం, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, కేశరెడ్డి రాజు. ఇప్పుడు కేవలం ఒక 15-20 కుటుంబాలేమో 1,000 కోట్లు పడగెత్తారు, 1 కోటి కుటుంబాలేమో నాశనం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2.0 మీరు అన్నట్టుగా ఈడీ ఎంటర్ అయింది. మొత్తం హైదరాబాద్లో లేకపోతే చెన్నైలో దాడులు, తనిఖీలు, కొత్త అంశాలు బయటకు వచ్చాయి. సార్ అది కాక మనం చూసుకుంటే వాస్తవానికి మనం చూస్తాం అప్పుడప్పుడు ఎన్కౌంటర్స్ జరుగుతుంటాయి, పోలీసు వాళ్ళు పట్టుకున్నందుకు ఎన్కౌంటర్స్ జరిగితే ఆ చనిపోయిన ఒకరిద్దరి కోసం హ్యూమన్ రైట్స్ దిగిపోతుంటారు. దిగి ఎందుకు చంపారు ఏంటి ఏందని చెప్పి మాట. కానీ ఇన్ని లక్షల్లో చనిపోయిన తర్వాత హ్యూమన్ రైట్స్ దీంట్లో పాల్గొందా? ఎందుకని లిక్కర్ ఇది అమ్మారు, ఇది తాగిలు చనిపోయారని చెప్పి హ్యూమన్ రైట్స్ జగన్ మీద కేసు వేసే అవకాశం లేదంటారా? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇవాళ బాధితులు దీనిపైన ముందు రెబల్ అవ్వాలి, ఆ తర్వాత మీరు అన్నట్టుగా ప్రజా సంఘాలు. ఎందుకంటే ఇప్పుడు మొన్న వచ్చిన ఎన్నికల తీర్పు మ్యాండేట్ ఈ నాసిరకం మద్యం పైన ఇచ్చినటువంటి తీర్పు. అది జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత చిత్తుగా ఓడిపోయాడంటే కారణం ఈ కుటుంబాలే. బాధిత కుటుంబాలన్నీ ఏకమయ్యాయి. వాళ్ళు మరి 151 సీట్లలో ఉన్న జగన్ తీసుకొచ్చి మడిచిపెట్టారు 11 సీట్లకి. అదేమంటే ఈవీఎంలు అంటారు. ఈవీఎంలు కాదురా నాయన, అసలు ఏంటి మీ యొక్క ఘోర పరాజయానికి కారణం ఈ బాధితులు అనమాట. జే బ్రాండ్స్ బాధితులు ఇవాళ వాళ్ళు లేని కుటుంబం లేదు, లేని బజార్ లేదు, లేని ఊరు లేదనమాట. కళ్ళ ముందు కనపడుతుంటే ఆ కుటుంబంలో జరిగిన అన్యాయం, మీ మద్యం దాగి చనిపోయి ఇవాళ ఆ కుటుంబం రోడ్డును పడితే ఎవరు ఓట్లేస్తారు? అసలు పిటి ట్రాజడీ ఏంటంటే వీళ్ళు ముడుపుల ద్వారా వసూలు చేసిన సొమ్ముతో ఓట్లు కొన్నారంట. నేను ఇందాక అన్నది అదే, రక్తం తోడేశారు, మళ్ళా ఇంకా రక్తం ఊరటానికి కొంచెం ఎక్కిచ్చారనమాట. జనం చైతన్యం కావాలి. ఏది అసలు ఏ శిక్ష వీళ్ళకి విధించాలి? కేవలం చిత్తుగా ఓడిస్తే పడ్డ శిక్ష సరిపోతుందా?
ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లెగుస్తున్నారు. అతనే అంటున్నాడు మళ్ళీ నాది 2.0 వస్తుంది అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి భయపెడుతున్నాడు. మెడికల్ కాలేజీలు ఎవరన్నా టెండర్లు కనుక వేసారంటే జాగ్రత్త అన్నాడు. ఏది మళ్ళీ నేను వస్తా రద్దు చేస్తా అంటున్నాడు. అటు పారిశ్రామికవేత్తల్ని బెదరేస్తున్నాడు. అంటే అతను ఏంటి ఇవాళ ఒక దెయ్యంలాగా, ఒక భూతంలాగా భయపెడుతున్న పరిస్థితుల్లో ప్రజలు మీరు గనక ఏమాత్రం ఉదాసీనంగా ఉన్నా కన్ను మూసిన కబళిస్తాడు. అది కూడా చెప్పాడు ఆయన. ఏముంది ఒకసారి కన్ను మూసుకోండి 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళా కళ్ళు మూసుకోండి 3 ఏళ్ళు అయిపోయింది. అంటే మరి ప్రజలు కళ్ళు మూసుకుంటారా? కళ్ళు మూసుకుంటే కబళించడానికి నేను సిద్ధమని అతను సిద్ధం అంటాడు కదా. ప్రజలు సిద్ధంగా ఉండాలి. మళ్ళా 3 ఏళ్లకి అతను మళ్ళా ఇంకొక భ్రమ కల్పిస్తాడు. మళ్ళా పాదయాత్ర అంటాడు. అంటే ఒకట్లే బయట ఉంటే ఈ లోపు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడు అంటున్నారు. ఒకవేళ అతను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా మళ్ళీ ఆయన భార్యో ఆయన కూతుళ్ళో ఎవరో ఒకళ్ళు పాదయాత్ర మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎత్తుతారు, మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటారు. అదే ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ అవుద్ది, క్యారెక్టర్లు మారుతాయి. అప్పుడేమో ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, వాళ్ళమ్మ బైబిల్ పుచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది, రాజశేఖర రెడ్డిని చంపేశారు, హెలికాప్టర్ ప్రమాదం, అది ప్రమాదం కాదు అది హత్య, నా బిడ్డనన్న గెలిపించండి. షర్మిల బాయ్ బాయ్ బాబు ఏదో అసలు ఆమె మామూలుగా ఇవ్వలే ప్రసంగాలు, ఆమె పాదయాత్ర. చివరికి జగన్మోహన్ రెడ్డి విజయమ్మకి ఝలక్ కేసులు వేసి ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుని అమ్మ నన్ను మోసం చేసింది అన్నాడు. అటు చెల్లెళ్ళ ఆస్తులు లాగేసుకున్నాడు. అంటే ఇవాళ మళ్ళా జగన్ జైలుకి వెళ్తే ఏ డ్రామా బిగినవుద్ది. ఈసారి భారతీ మేడం బైబిల్ పుచ్చుకుని వచ్చుద్దా విజయమ్మ క్యారెక్టర్లోకి? వర్ష వస్తారా పాదయాత్రకి? షర్మిల సునీత క్యారెక్టర్లోకి? ఏదైనా భూతం మాత్రం వచ్చుద్ది, కాకపోతే రూపం మార్చుకుంటుందా? ఈ భూతాన్ని పట్టుకోవాల్సింది, దాన్ని బిరడా సీసాలో వేసి పెట్టాల్సింది, లేదు పాతేయాల్సింది ఎవరు? చంద్రబాబు కాదు, మోడీ కాదు, మీరే. ఇది జనమే ఇవాళ మెలుకోవాలి. మొన్న ఇచ్చిన తీర్పుతో చరిత్ర ఏమీ మారదు. అంత తేలిగ్గా మీరు ఒక చెంపదెబ్బతో మారే వ్యక్తులు కాదు వీళ్ళు. పట్టుకోవాల్సిందే, భూస్థాపితం చేయాల్సిందే. అప్పటికి కానీ ఆంధ్రప్రదేశ్ అనేది నిజమైన ఆంధ్రప్రదేశ్గా ప్రజల కళ్ళ ముందు ఉండదు, ఒక అభివృద్ధి ప్రదేశ్గా మారదు, ఒక సంక్షేమ ప్రదేశ్గా ఇవాళ నిలబడదు. లేకపోతే మళ్ళా నేరాంధ్రప్రదేశ్, ఘోరాంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే జగన్ 2.0 అంటున్నాడు, ఇక్కడ ఈడీ 2.1 మొదలు పెట్టేసింది. సో అత్యంత తొందరలోనే జైలుకి వెళ్తాడని చెప్పి అంటున్నారు విత్ సతీ సమేతంగా. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.